హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 47 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. ల్యాబ్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, లైబ్రరీ అటెండెంట్, ఎల్డీసీతో పాటుగా ఇంకా 42 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు. చాలా వరకు ఉద్యోగాలను కూడా 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. సో శాలరీ కూడా చాలా బాగా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించినటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు అనమాట. అయితే మరి నోటిఫికేషన్ ద్వారా ఈ 42 రకాల ఉద్యోగాలను ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు, మరి వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అనేటువంటి రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. సో ఇక్కడ గ్రూప్ ఏకి సంబంధించి టేబుల్ రూపంలో ఉద్యోగాలను ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా గ్రూప్ ఏ ఉద్యోగాల కింద భర్తీ చేస్తున్నారు. అలాగే టేబుల్ 2 కింద గ్రూప్ బి ఉద్యోగాలకు ప్రొవైడ్ చేశారు. అలాగే 7 నుంచి మనకి 16 వరకు ఉన్నటువంటి ఉద్యోగాలను చూసినట్లయితే గ్రూప్ బి కింద భర్తీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ రిమైనింగ్ 17 నుంచి 42 వరకు ఉన్నటువంటి ఉద్యోగాల గురించి క్లియర్గా చూసినట్లయితే మనకు అన్ని కూడా గ్రూప్ సి ఉద్యోగాల కింద భర్తీ చేస్తున్నారు. ఇక గ్రూప్ సి ఉద్యోగాలు క్లియర్గా చూసినట్లయితే కేవలం 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా చూద్దాం గ్రూప్ సికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 173 ఉద్యోగాలను అయితే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి సంబంధించి కూడా అన్ని కలుపుకొని కూడా 173 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా కేటగిరీ వారీగా కూడా, రోస్టర్ పాయింట్ వారీగా కూడా వేకెన్సీస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, అలాగే అన్రిజర్వ్డ్కి ఎన్ని, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని, పీడబ్ల్యూడీకి ఎన్ని, ఈఎస్ఎం కూడా అన్నిటికి సంబంధించి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక మనం మ్యాక్సిమంగా ఈ నోటిఫికేషన్లో గ్రూప్ సికి సంబంధించి చూద్దాం అనమాట. గ్రూప్ సి అన్నిటి కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్ అర్హతని భర్తీ చేస్తున్నారు. సో మీకు ఇంకా ఎలిజిబిలిటీ ఉంటే హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే జాబ్స్ సంబంధించి కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బికి సంబంధించి కూడా క్వాలిఫికేషన్ చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇక్కడ నేను చెప్తున్నాను. సో మొదటిగా ఒక పోస్ట్ గురించి ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ లెవెల్ 5 7th పే కమిషన్ ద్వారా యొక్క ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. వీరి శాలరీ చూసినట్లయితే 5,200 నుంచి 20,200 రూపాయల వరకు మెన్షన్ చేశారనమాట. సో అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. అలాగే కేటగిరీ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. టోటల్గా 80 వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారు. సో ఈ విధంగా ప్రతి పోస్టు సంబంధించి కూడా పే లెవెల్స్ గురించి, ఏజ్ లిమిట్స్ గురించి, అలాగే రోస్టర్ పాయింట్ వారీగా వేకెన్సీస్ గురించి కూడా క్లియర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పోస్ట్ గురించి కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని పోస్టులకు సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. సో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి సంబంధించి క్వాలిఫికేషన్స్ మీరు చెక్ చేసుకొని అవన్నీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్స్తో భర్తీ చేస్తున్నారు. సో ఇందులో మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో గ్రూప్ సికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి క్లియర్గా చెప్పబోతున్నాను. సో క్లియర్గా చెక్ చేద్దాం. 17వ పోస్ట్ నుంచి మనకి గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 అనేటువంటి ఉద్యోగాన్ని గ్రూప్ సి ద్వారా భర్తీ చేస్తున్నారు. వీరు క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ లేదా 12th పాస్ అనేటువంటి అర్హతతో భర్తీ చేస్తున్నారు. అలాగే రెలవెంట్ ట్రేడ్లో 3 years డిప్లొమా విత్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రెలవెంట్ ఏరియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదా రేడియో లేదా టెలివిజన్ కమ్యూనికేషన్ అనేటువంటి క్వాలిఫికేషన్తో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే వీరికి ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారనమాట. 3 years ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇందులో మ్యాక్సిమం ఉద్యోగం వచ్చేసి స్కిల్ టెస్ట్ లేదా రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. అన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా సేమ్ ప్రొసీజర్ లేదు. ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా సపరేట్గా సెలక్షన్ ప్రొసీజర్ ఉంది. కొన్ని పోస్టులకి కేవలం ఇంటర్వ్యూ ద్వారాని, కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ద్వారాని, కొన్ని పోస్టులకి రిటర్న్ టెస్ట్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వారికి కావాల్సిన క్వాలిఫికేషన్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి, మోడ్ ఆఫ్ సెలక్షన్ గురించి కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనం క్లియర్గా చూసినట్లయితే ఇక గ్రూప్ సికి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి ఉద్యోగాలను గ్రేడ్ 3 కింద భర్తీ చేస్తున్నారు. కేవలం 12th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా అప్లికేషన్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే వీరికి
ఇక ఓటుకు సంబంధించినటువంటి ఎంఎస్ ఆఫీస్ సంబంధించినటువంటి ప్యాకేజెస్ కంపల్సరీగా వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇంకా అలాగే ఫ్లోర్ అసిస్టెంట్ ఉద్యోగాలని ఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేస్తున్నారు. స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్ సంబంధించి మీరు చెక్ చేసుకుని మీకు ఎన్నిటికి ఎలిజిబుల్ అన్నిటికి అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రిటర్న్ టెస్ట్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ ద్వారా ఈ యొక్క ఉద్యోగాలకు సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉండబోతుంది. అలాగే ఇక్కడ చూపించినటువంటి లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ ఉద్యోగాలకు సంబంధించినట్టయితే ఇంటర్మీడియట్ అర్హతని భర్తీ చేస్తున్నారు. టైపింగ్ టెస్ట్ సంబంధించినటువంటి స్కిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వాటి గురించి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. సెలక్షన్ మోడ్ కానీ చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇంకా అలాగే సీనియర్ లైబ్రరీ అటెండెంట్ సంబంధించి 12th పాస్ అర్హతతో భర్తీ చేస్తున్నారు. సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రిటర్న్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. అలాగే ఇంకా ఇక్కడ కొన్ని పోస్టులు కూడా చాలా ఉన్నాయి. ప్రతి పోస్ట్ గురించి కూడా చూడాలంటే ఈ నోటిఫికేషన్ చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి ఇందులో 47 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అందులో మీకు ఏ పోస్ట్ కావాలో అన్ని చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం అయితే చేయవచ్చు. ఇంకా అలాగే నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్లో భాగంగా మనం అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 16/1/2026 సాయంత్రం మిడ్ నైట్ వరకు కూడా ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. 27/12/2025 నుంచి 16/1/2026 మిడ్ నైట్ వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామ్ లేదా స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ లేదా దానికి సంబంధించిన అడ్మిట్ కార్డు మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మనం తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క మేజర్ సిటీలో కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగనే ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే ప్రతి పోస్ట్ సంబంధించి కూడా ఆ పోస్ట్కి మనం ఇందా చూసిన క్వాలిఫికేషన్స్లో లేదా టేబుల్ రూపంలో కనుక చూసినట్లయితే అక్కడే పోస్ట్ సంబంధించి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు జనరల్ కేటగిరీ అభ్యర్థులకి. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి SC ST క్యాండిడేట్స్కి 5 years, OBC క్యాండిడేట్స్కి 3 years, PWD అన్రిజర్వ్డ్ 10 years, PWD OBC క్యాండిడేట్స్ 13 years, PWD SC ST క్యాండిడేట్స్ 15 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా అప్పర్ ఏజ్ లిమిట్స్ వరకు కూడా మనం చెక్ చేసుకున్న అప్లికేషన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజెస్ కూడా మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ OBC EWS క్యాండిడేట్స్కి వచ్చేసి అక్కడ మనం ఆల్రెడీ పేమెంట్స్ లెవెల్స్ చూసాం కదా, ఆ లెవెల్స్ ప్రకారంగా 10 to 12 ఉన్నటువంటి అభ్యర్థులు 1500 రూపీస్ ఈచ్ పోస్ట్కి పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. లెవెల్ 6 to 7 ఉన్నటువంటి అభ్యర్థులు 1200 రూపీస్ వచ్చేసి ఈచ్ పోస్ట్కి పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. లెవెల్ 2 to 5 ఉన్నటువంటి అభ్యర్థులు 1000 రూపీస్ ఈచ్ పోస్ట్కి పేమెంట్ చేసుకున్నట్టు ఈ విధంగా ఫీజు పేమెంట్స్ మెన్షన్ చేశారు. అది కూడా అన్రిజర్వ్డ్ OBC EWS క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఫీజు కూడా పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ లేదా ప్రొఫెషన్స్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఈ లింక్తో వెళ్ళి ఇక్కడ చూపించిన విధంగా మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళి అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేటువంటి NCERT నుంచి నోటిఫికేషన్ ఇచ్చింది అనమాట. ఈ యొక్క సంస్థ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఉందన్నమాట. ఆయా సంస్థ ద్వారా ఆయా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు నడపబడుతున్నవి. ఆ యొక్క విద్యా సంస్థల భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా నెల్లూరులో ఉన్నటువంటి నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో ఉందన్నమాట. ఈ నెల్లూరులో కూడా ఈ యొక్క వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు మన నెల్లూరు కూడా అప్లై చేసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నెల్లూరులో ఉన్నటువంటి ఖాళీలకు అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. భర్తీ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వాటికి సంబంధించిన అబ్జర్వేషన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మన నెల్లూరుకు సంబంధించి చూసినట్లయితే NEL అనేటువంటి పేరుతో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెల్లూరులో ఉన్నటువంటి NEL అని అబ్రివేషన్తో పిలుస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు వేకెన్సీస్ చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. మన నెల్లూరులో ఏ ప్లేస్లోనే చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. మొదటిగా చూసినట్లయితే ఇక్కడ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ CIET అనేటువంటిలో ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. అది కూడా అన్రిజర్వ్డ్ కేటాయించారన్నమాట. CIET అంటే మనకి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. CIET అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇదే విధంగా మన NEL ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించి చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మన నెల్లూరుకి అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్లకు కూడా మీరు అప్లై చేసుకున్న ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల వారి అభ్యర్థులు కూడా అప్లై చేసుకుంటారు. కాబట్టి మీరు కూడా అప్లై చేసుకుని ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నమే చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి
ఒక ప్రభుత్వ పరమైన ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.